మొన్నటి వరకు మెడికల్ కౌన్సిల్ వారి దాడులతో ఇబ్బందులు పడ్డ ఆర్ఎంపీ, పీఎఫ్పీలకు నిన్నటి రోజు సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు స్వాంతన కలిగిస్తున్నాయి. ఆర్ఎంపీ, పీఎంపీలకు శిక్షణ ఇచ్చి వారికి సర్టిఫికెట్ అందజేస్తామని చెప్పడాన్ని స్వాగతిస్తూ కరీంనగర్లో ఆర్ఎంపీ, పీఎంపీలు వేడుకలను నిర్వహించుకున్నారు. తెలంగాణ చౌక్లో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొన్నం చిత్రపటాలకు పాలాభిషేకాన్ని నిర్వహించారు. ఆర్ఎంపీ, పీఎంపీలు అందిస్తున్న సేవలను గుర్తించేందుకు ట్రైనింగ్ ఇచ్చి సర్టిఫికెట్ ఇస్తామని చెప్పడం ఆనందంగా ఉందంటున్నారు ఆర్ఎంపీ, పీఎంపీలు. సంవత్సరాలుగా గ్రామీణ ప్రాంతాల్లో నిరుపేదలకు అందుబాటులో ఉంటూ ప్రథమ చికిత్సను అందిస్తున్న మాకు గుర్తింపు లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నిరుపేదలకు అండగా నిలిచే మమ్మల్ని ఇబ్బంది పెట్టేందుకు కొంతమంది యత్నించారని, దీనిపై సీఎం రేవంత్ దృష్టికి తీసుకెళ్లడంతో స్పందించిన ఆయన సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారన్నారు. మేము ఎంబీబీఎస్, ఎండీ వైద్యులకు వ్యతిరేకం కాదని, మేము మా పరిధిలోనే ఉండి నిరుపేదలకు ప్రథమ చికిత్స చేస్తామన్నారు. రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఎన్ని అడ్డంకులైనా రేవంత్ రెడ్డి గారు ఈ సమస్యను ముందుకు తీసుకుపోయి మా ఆర్ఎంపీ, పీఎంపీల బతుకులో వెలుగు నింపాలని మేము రేవంత్ రెడ్డి గారిని హృదయపూర్వకంగా మా ఆర్ఎంపీ అసోసియేషన్ ద్వారా కోరుకుంటున్నాం. ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా ముఖ్యమంత్రి గారు దీనిపైన ఖచ్చితంగా ఆర్ఎంపీ, పీఎంపీలకు ట్రైనింగ్ ఇచ్చి సర్టిఫికెట్ ఇస్తా అని అన్నారు. కాబట్టి అది ఖచ్చితంగా ముందుకు తీసుకుపోయి మా ఆర్ఎంపీ, పీఎంపీలో బతుకులలో వెలుగు నింపాలని మేము కోరుకుంటున్నాం సార్. ఎలాంటి అడ్డంకులైనా మమ్మల్ని ముందుకు తీసుకుపోయే కార్యక్రమం రేవంత్ రెడ్డి గారు చేయాలని, మేము కూడా ఎవరికి వ్యతిరేకం కాదు, మా పరిధిలో మేము వైద్యం చేయడానికి మేము ముందులో ఉన్నాం. అలాంటి మేము ఎవరికి వ్యతిరేకంగా పనిచేయమని మేము మీకు విన్నవించుకున్నాం సార్. జిల్లా కేంద్రంలో తెలంగాణ చౌక్లో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఎందుకంటే నిన్ననే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాకు ఆర్ఎంపీ, పీఎంపీలకు గుర్తింపు ఇవ్వడానికి ట్రైనింగ్ ఇచ్చి సర్టిఫికెట్ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేయడము మాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. మరి ఎన్నో సంవత్సరాల నుంచి ఆర్ఎంపీ, పీఎంపీలకు గుర్తింపు లేకుండా మేము ప్రాక్టీస్ చేస్తున్నాము. మా తరతరాల నుంచి చేసేటువంటి ఒక వైద్యము, ఆ వైద్య వృత్తిలో వండుకుంటూ పేద ప్రజలకు ఎంతో సేవ చేసుకుంటూ వస్తున్నాము. కానీ మొన్ననే ఆర్ఎంపీలకు గుర్తింపు లేదు, మమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం కొన్ని నేషనల్ మెడికల్ కౌన్సిల్ అలాంటి సంఘాలు చేసినాయి.